इस ट्यूब्स में बम्स को लोड करके फायर करेगा। जैसे बुलेट निकलता है ना पिस्टल से, ऐसे ये पिस्टल है, बुलेट है। ये वाला सी मैंने बंद करो इसको। బ్లాక్ బాక్స్ చాలా సినిమాలో చేయండి బ్లాక్ బాక్స్ ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్లైట్ బాక్స్ బ్లాక్ బాక్స్ వచ్చేస్తాను. చాలా గ్రేట్ కదా, ఎన్ని వైర్లు ఉన్నాయి ఏంటిది అసలు అర్థం కూడా కాలేదు. మెయిన్ మనం ఒక వైర్తో జాయింట్ వల్ల తనకులాడుతాము. సో ఎన్ని వైర్స్ ఉన్నాయి. TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము అండ్ ఇది సబ్మెరీన్. సో ఎటు వెళ్ళినా మనకి అయితే ఎక్స్ప్లోర్ చేసే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట విశాఖపట్నంలో. సో విశాఖపట్నం ఎక్స్ప్లోరింగ్ చాలా అంటే చాలా సూపర్ ప్లేస్ అనమాట. సో ఇదే అనమాట మొత్తం. ఇప్పుడు దీనిలో అయితే ఎంట్రీ అవుతున్నాము. సో ఎంట్రీ అయితే ఇది. इसके अंदर डाल के फायर करेगा, राउंड वाला है ना, हाँ उसको बोलते टॉर्पेडो ट्यूब्स। इस ट्यूब्स में बम्स को लोड करके फायर करेगा। जैसे बुलेट निकलता है ना पिस्टल से, ऐसे ये पिस्टल है, बुलेट है। ये वाला सी मैंने बंद करो इसको। డిజిటల్ వాటర్ ప్రెస్ అంట ఉంటుందా స్టాప్ డీజల్ సెంటర్ నుంచి ఇది అసలు అర్థం కాదు. ఇక్కడ ఎన్ని మంత్స్ ఉంటారు దీంట్లోనే, షిప్లోనే. నేవీ వాళ్ళు చాలా గ్రేట్ అనమాట. దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఇండియన్ ఆర్మీ కానీ నేవీ ఆర్మీ కానీ ఎంత సపోర్ట్ చేస్తుంది మన ఇండియాకి. అండ్ వాళ్ళకైతే మనం లైఫ్ మొత్తం రుణపడి ఉండాలి. ఇది వచ్చి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది అండ్ ఫ్యాన్ అంతా రొటేటింగ్లోనే ఉంటుంది, ఇంకా ఆన్లోనే ఉంటుంది ఇంజన్. అంటే స్టాప్ చేశారనమాట. సో చిన్న చిన్న రిపేర్లు చేస్తే ఆన్ అయిపోతుంది అనమాట. అసలు చాలా గ్రేట్ థింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ BVM ప్రపంచం. ప్రజెంట్ వచ్చి మనం విశాఖపట్నంలో ఉన్నాం. వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నాము మ్యూజియంలో ఉన్నాం, సబ్మెరీన్ మ్యూజియంలో. సో ఇక్కడైతే మనం లోకల్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. అండ్ టైం వచ్చి 5:30 అవుతుంది, సన్సెట్ కూడా అవుతుంది అనమాట. అండ్ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్. నేను వైజాగ్ అయితే ఏమనుకున్నా కానీ కిరాక్ ఉందనమాట అసలుకి. అది చూసాం కదా సబ్మెరీన్, దానికి 70 రూపీస్. అండ్ దీనికి 70 రూపీస్. ఇది వచ్చి VMRDA ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. సో మనం రెండింటి కలిపి తీసుకుంటే 100 రూపీసే. సో యూ కెన్ సే 40 రూపీస్ ఈజీలీ రెండు కలిపి తీసుకుంటే. సో ఆల్మోస్ట్ అందరూ 100 రూపీసే తీసుకుంటారు, 40 రూపీస్ సేవ్ చేసేకి. సో వర్తబుల్ అండి, చూడొచ్చు. అంటే ఇవేమంటే సో నైట్ 8:30 వరకు ఓపెన్లో ఉంటాయి. సో మీరు టికెట్ ఒకవేళ ఈవినింగ్ టైం అలా తీసుకుంటే సో దాని లోపలికి ఎంట్రీ ఇది అనమాట. సో ఎంట్రీ ఎగ్జిట్ ఆపోజిట్ సైడ్ ఉంటాయి. సో నేను అప్పుడే అట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చా కదా. సో ఆ తప్పు అయితే ఇక్కడ చేయలేదు, ఒకసారి తప్పు చేసినాం, అది అట్లే ఉండిపోయింది. అనమాట బ్లాక్ బాక్స్ చాలా సినిమాలో చేయండి బ్లాక్ బాక్స్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఫ్లైట్ బాక్స్ బ్లాక్ బాక్స్. డోంట్ టచ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఇట్లా ఎస్కేప్ అవచ్చు అనమాట. సో ఇది ఒక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్, అండ్ ఇదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్. సో ఇన్ని ప్రాసెస్ ఉన్నాయి. సో కింద కొట్టుకోవాలి. ఇది వచ్చి ఆక్సిజన్ ట్యాంకు, ఎయిర్ బాటిల్.
అండ్ మంచి రిఫిల్స్ ఉంటాయి నాకు తెలిసి. అట్లే బుల్లెట్ జమ్ 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 అనుకుంటుంది. అండ్ టర్బో జనరేటర్. అండ్ ఇది వచ్చి సోనో బోయ్, ఇది ఏదో తెలియలేదు. ఇది కూడా మిసైల్ లాగే ఉంది. అండ్ ఇప్పుడు అవన్నీ మిసైల్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయి యాక్టివ్. ఇదేమో చదివే కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఇది టోటల్ కానీ ఇప్పుడు వచ్చి వే టు ఎయిర్క్రాఫ్ట్, మెయిన్ ఎయిర్క్రాఫ్ట్కి వెళ్తాము. మా వర్త్ దీని లోపలికి వెళ్తాం ఇప్పుడు. సో ఫస్ట్ టైం ఇది ఎయిర్క్రాఫ్ట్లో ఎంటర్ అవుతాము. లైఫ్లో ఎవరు ఎంటర్ అవ్వరు అనమాట రియల్ ఎయిర్క్రాఫ్ట్లో, అంటే వర్క్ చేసేవాళ్ళు తప్ప. అండ్ మనం వెళ్తాం. సో మీరు వచ్చేయండి విశాఖపట్నం. సో మొబైల్ అలో లేదనమాట. అండ్ వీఆర్ గోయింగ్ రాంగ్ వే. CO2 ఫైటింగ్ సిస్టమ్ ఇది. ఇక్కడ ఎలా అయిపోతారు స్వామి అర్థమే కావడం లేదు. ఇన్సైడ్ నో ఫోటోగ్రాఫ్, నో వీడియో, స్విచ్ ఆఫ్ సెల్ ఫోన్. కానీ మనం స్కామ్ చేస్తున్నాం. సో ఇది ఏరోప్లేన్ ట్రక్ అనమాట. ఇది ఫ్యూయల్ ట్యాంక్ నెంబర్ 6 ఫ్యూయల్ ట్యాంక్ నెంబర్. సో ఇన్ని ఫ్యూయల్స్ ఉంటాయి అనమాట. ఎంత పెద్దది ఉందో లోపల. మనం ఒక్క వైర్తో జాయింట్ వల్ల తనకలాడతాము. సో ఇన్ని వైర్స్ ఉన్నాయి. ఎట్లా వర్క్ చేస్తారు ఏంటో. గ్రేట్ కదా. ఇప్పుడైతే మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్దాం. సో డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా వేరే బీచ్లన్నీ మీరు అన్ని వీడియోస్ చూసింటారు, కానీ ఫిషింగ్ హార్బర్ చూసింటారు కదా. సో అయితే మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఫిషింగ్ హార్బర్లో ఉన్నాము. చాలా పెద్ద ఫిషింగ్ హార్బర్. నా లైఫ్లో చూడలేదన్నమాట. అండ్ మీరు స్కిప్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్లస్ మనం బోట్స్ కలిపినాయి కదా, సో అవి ఇక్కడే మాట. సో మనం చూడలేనన్ని ఫిషెస్, టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అనమాట. చూడండి ఎలా ఉన్నాయి, ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క స్టైల్ అనమాట. ఇరువైపులా ఉన్నాయి. ఎన్ని చేపల టైప్స్ కదా, ఎంత మనుషులు, ఎంత లేబర్స్, ఎన్ని బోట్స్, మొత్తం షిప్పింగ్ చేసేవాళ్ళు మొత్తం. సో ఇవన్నీ షిప్పింగ్ వెళ్ళే బోట్స్. అండ్ షిప్ మొన్న కాలిపోయినాయి కదా, అది ఇక్కడే అనమాట. సో వీళ్ళంతా రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. ఇంకైతే ఎన్నైతే పర్మిషన్ ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో టైం 8 అవుతుంది. వీళ్ళంతా బీచ్ చూసే వెయిట్ చేస్తా అది వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టున్నారు. ఎంతమంది ఉన్నారు కదా అసలు సండే పూట రాకూడదు అనిపిస్తుంది ఇక్కడ బీచ్కి, అంత క్రౌడ్ ఉందన్నమాట.
నేను చూస్తుంది అన్ని బీచ్ల్లో నాకు నచ్చిన బీచ్ ఆర్కే బీచ్ అండి. ఇప్పటివరకు గోవాలో ఉన్నింది, దాని తర్వాత ఇదే గోవా పెంచిపోయింది అనమాట. గోవాలో స్పోర్ట్స్ అవి ఉంటాయి కానీ అండ్ డ్రింకర్స్కి బాగుంటుందని